మ్యాపులు మారినప్పుడు అది కేవలం గీతల మార్పు మాత్రమే కాదు, పాలన దిశ మారుతున్న సూచనగా కూడా భావించాలి. ప్రజల జీవితాలకు మరింత దగ్గరగా పాలన తీసుకురావాలన్న ఆలోచనకు అది నిదర్శనం. అలాంటి ఒక ముఖ్యమైన నిర్ణయం తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా చరిత్రలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికేలా ఈ నిర్ణయాలు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలు ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అన్నమయ్య జిల్లా కొనసాగుతూనే జిల్లా కేంద్రాన్ని రాయచోటు నుంచి మదనపల్లికి మార్చే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. ఈ నిర్ణయాల వెనుక రాజకీయ లెక్కలు కాకుండా పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకురావాలన్న ఆలోచనే ప్రధానంగా ఉందని ప్రభుత్వం అంటోంది. ఇంతకు కొత్త జిల్లాల అవసరం ఎందుకు వచ్చిందంటే, ఒక జిల్లా విస్తీర్ణం పెద్దగా ఉన్నప్పుడు పరిపాలన కూడా భారంగా మారుతుంది. ఒక చిన్న సమస్య పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఫైళ్ల కదలిక కూడా ఆలస్యం అవుతుంది. దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఈ పరిస్థితిని మార్చేందుకే చిన్న జిల్లాలు, సమర్థవంతమైన పరిపాలన అనే భావనను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. పోలవరం జిల్లా ఏర్పాటు కేవలం భౌగోళిక విభజన మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన దృష్టి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భూసేకరణ, పునరావాసం, నిర్వాసితుల సమస్యలు వంటి అంశాలు ఒకే జిల్లా యంత్రాంగం పరిధిలో ఉంటే వాటి పరిష్కారం వేగంగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ఇక మార్కాపురం జిల్లా ఏర్పాటన్నది ప్రకాశం జిల్లాలోని ప్రజల దీర్ఘకాలిక కోరిక. భౌగోళికంగా వెనుకబడి ఉన్న ఈ ప్రాంతానికి జిల్లా కేంద్రం చాలా దూరంగా ఉండడంతో ప్రజలు పాలనకు దూరం అవుతున్నామన్న భావన కలిగి ఉండేవారు. కొత్త జిల్లా ఏర్పాటుతో ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగ అవకాశాలు, మౌలిక వసతులు ఈ ప్రాంతానికి దగ్గరవుతాయి. దీనివల్ల ఆ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపొస్తుందని ఆశిస్తున్నారు. ఇక అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు వెనుక కారణాలు చూస్తే, అన్నమయ్య జిల్లా కొనసాగుతూనే జిల్లా కేంద్రాన్ని రాయచోటు నుంచి మదనపల్లికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి పలు కారణాలున్నాయి. మదనపల్లె భౌగోళికంగా జిల్లాకు మధ్య ప్రాంతంలో ఉండడం, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండడం, విద్య, వైద్యం, వాణిజ్య రంగాల్లో అభివృద్ధి చెందిన పట్టణంగా ఉండడం ముఖ్యమైన కారణాలు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని జిల్లా పరిపాలన ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. అదే సమయంలో రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా సమతుల్యత పాటించామని ప్రభుత్వం వాదిస్తోంది. ఇక జిల్లాల పునర్విభజనతో పాటు నియోజకవర్గాల మ్యాపింగ్లో కూడా మార్పులు చేశారు. రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోకి, రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి మార్చారు. గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి చేర్చారు. అలాగే కందుకూరు నియోజకవర్గం, అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపారు. ఈ మార్పుల వెనుక ఉన్న ఆలోచన ఒక్కటే, ప్రజలు ఎక్కువగా వెళ్లే జిల్లా కేంద్రం వారి రోజువారీ జీవనానికి దగ్గరగా ఉండాలన్నదే. ఇక కేవలం జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఫైళ్ల ప్రయాణం తగ్గుతుంది. భూ సమస్యలు, సర్టిఫికెట్లు, పింఛన్లు వంటి పనులు వేగంగా పరిష్కారమవుతాయి. అదేవిధంగా కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని 2 భాగాలుగా విభజించి పరిపాలనా భారాన్ని తగ్గించాలని నిర్ణయించారు. పేర్ల మార్పు కూడా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండ అనే పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇది కేవలం పేరు మార్పు కాదు, ఆ ప్రాంత చారిత్రక, సాంస్కృతిక గుర్తింపుకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవంగా భావించవచ్చు. ఇక ఈ మార్పులతో ప్రజలకు కలిగే లాభాలు చూస్తే, ఈ మొత్తం ప్రక్రియలో అసలు లాభం ప్రజలకే. జిల్లా కార్యాలయాలు దగ్గరగా రావడం వల్ల ప్రయాణ ఖర్చు తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, మౌలిక వస్తువుల అభివృద్ధి వేగవంతమవుతుంది.